హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు అక్టోబర్ 3వ తేదీ అనగా మర్నాడు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మరి ఇప్పటికే ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారంతా కూడా వారికి కేటాయించినటువంటి ప్రాంతాల్లో శిక్షణా కార్యక్రమాలకు అటెండ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మరి అక్టోబర్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమం అనేది నిర్వహించబోతూ ఉంటే ఇక అక్టోబర్ 11, 12వ తేదీల్లో మరి ఎవరైతే ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారికి స్థానాలు అంటే పోస్టింగ్స్ అనేవి ప్లేస్మెంట్ అనేది కేటాయించడం జరుగుతుంది. మరి అక్టోబర్ 11, 12వ తేదీల్లో వారికి ఏ స్థానం అయితే కేటాయిస్తారో వారు అక్టోబర్ 13వ తేదీన కొత్త పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే ఆల్రెడీ వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ లోను అలాగే మరి కాంట్రాక్ట్ విధానంలోను మిగిలిన పాఠశాలల్లో ఎవరైతే పనిచేస్తున్నారో అటువంటి వారు అక్టోబర్ 1 అంటే ఈ రోజు రిలీవ్ కండి అంటూ కూడా ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వారు ఉంటే మీరు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో మీ హెడ్ లేదా మీ డీడీఓకు తెలియజేసి ఈరోజు రిలీవ్ అయ్యి మర్నాడు నుండి మరి శిక్షణా కార్యక్రమాలకు అటెండ్ కావచ్చు అంటూ కూడా ప్రభుత్వం తెలియజేస్తోంది. ఇక చాలా మంది అభ్యర్థులు ఎవరైతే మెగా డిఎస్సి 2025లో ఎంపికయ్యారో అటువంటి వారు ఎవరు ఎక్కడ మరి ట్రైనింగ్ కు అటెండ్ అవ్వాలి, ఏ సెంటర్లో అటెండ్ అవ్వాలి అనే దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు చాలా మందికి తెలియవు. మనం ఈ వీడియోలో మొత్తం ట్రైనింగ్ సెంటర్స్ అన్ని ఎన్ని, ఆ ట్రైనింగ్ సెంటర్స్ లో ఎక్కడ ఏ జిల్లాలో ఏ ట్రైనింగ్ సెంటర్ లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు, వారికి రిసోర్స్ పర్సన్ ఎవరు, ఇటువంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఇండక్షన్ ట్రైనింగ్ టు న్యూ టీచర్స్ ఫ్రమ్ అక్టోబర్ 3 to అక్టోబర్ 10 అంటూ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మొత్తం జిల్లాల వారీగా ఎంత మందికి మరి ట్రైనింగ్ అనేది ఏ ఏ ప్రాంతాల్లో ఇవ్వబోతున్నారు అనేది మనం మొదటగా చూద్దాం. మొదటగా ఇక్కడ మరి శ్రీకాకుళం జిల్లా సంబంధించి మొత్తం మనకి ఇక్కడ 5 కేంద్రాలు కేటాయించారు. అందులో ఒకటి జేవై అకాడమీ, శ్రీ మహాలక్ష్మి నిలయం, చిన్న బజార్ స్ట్రీట్, రణస్థలి న్యూ కాలనీ శ్రీకాకుళం అనే వెన్యూకి మొత్తం 122 కెపాసిటీ అలాట్ చేయడం జరిగింది. ఇందులో 69 మేల్ అయితే 53 ఫీమేల్. నెక్స్ట్ శ్రీకాకుళంలోనే గ్లోబల్ ఇంటెల్ స్కూల్ హోమియో నగర్ శ్రీకాకుళం, దీనికి 115 మెంబర్స్ ను అలాట్ చేశారు. దాంట్లో 76 మేల్ 39 ఫీమేల్. నెక్స్ట్ ప్రశాంతి హై స్కూల్ బిసైడ్ అరసవెల్లి టెంపుల్ శ్రీకాకుళం, దీనికి 154 అలాటెడ్ అయితే 105 మేల్ 49 ఫీమేల్. నెక్స్ట్ విశ్వ విజేత జూనియర్ కాలేజ్ నియర్ డిఓ ఆఫీస్ శ్రీకాకుళం, 144 అలాటెడ్ కెపాసిటీ అయితే మరి 46 మేల్ 98 ఫీమేల్. నెక్స్ట్ మనం విజయనగరంలో ఒకే సెంటర్ ని చూస్తూ ఉన్నాం. ఆయిస్టీర్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ తగరపు వలస విజయనగరం, ఇందులో 2 వెన్యూస్ ఉన్నాయి. మొత్తం 578 అలాటెడ్, మరి 321 మెయిల్ అయితే 257 ఫీమేల్. అంటే మొత్తం కెపాసిటీ మొత్తం విజయనగరంలో ఒకటే అలాట్ చేసినప్పటికీ ఇందులోనే మొత్తం అందరికి 578 మెంబర్స్ కు ట్రైనింగ్ అనేది ఉండబోతోంది. ఇక విశాఖపట్నంలో మనకు 2 ప్రాంతాల్లో ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. ఒకటి శ్రీ కలష్ స్కిల్ కాలేజ్ మధురవాడ విశాఖపట్నం, దీంట్లో 2 వెన్యూస్ ఉన్నాయి. దాంట్లో 363 మొత్తం అలాటెడ్ అయితే 209 మేల్ 154 ఫీమేల్. నెక్స్ట్ ఇంకోటి విశాఖపట్నంలో చూస్తే అమృత నర్సింగ్ కాలేజ్ సుజాత నగర్ విశాఖపట్నం, దీంట్లో మొత్తం 173 అలాటెడ్ అని ఇచ్చారు. నెక్స్ట్ అనకాపల్లి దామోదర సంజీవయ్య లా యూనివర్సిటీ అనకాపల్లి, దీంట్లో 400 అలాటెడ్ మొత్తం మనకు ఇక్కడ. నెక్స్ట్ మనం ఏఎస్ఆర్ అల్లు సీతారామరాజు జిల్లాలో హొసన్నా హై స్కూల్ వేటమామిడి అడ్డతీగల మండల్ ఏఎస్ఆర్ అంటూ చూస్తున్నాం. దీంట్లో 198 మనకు అలాటెడ్ అయితే 110 మేల్ 88 ఫీమేల్. నెక్స్ట్ మనం ఈస్ట్ గోదావరి ఐఎస్టిఎస్ ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజ్ NH16 రాజనగరం రాజమండ్రి చూస్తూ ఉన్నాం. దీంట్లో మొత్తం 211 అలాటెడ్ అయితే 142 మేల్ 69 ఫీమేల్. నెక్స్ట్ ఈస్ట్ గోదావరిలోని ఈఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజానగరం రాజమండ్రి ఈస్ట్ గోదావరి 132 టోటల్ అలాటెడ్. నెక్స్ట్ మనం రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ భూపాలపట్నం ఈస్ట్ గోదావరి 225 మొత్తం కెపాసిటీ అలాటెడ్. తర్వాత సత్యసాయి పరిమళ పాలిటెక్నిక్ కాలేజ్ గుంటూరు రాజమండ్రి ఈస్ట్ గోదావరి మొత్తం 300 అలాటెడ్. తర్వాత ఈస్ట్ గోదావరిలోని సాయి మాధవ ఇంజనీరింగ్ కాలేజ్ మల్లపూడి రాజానగరం మండలం ఈస్ట్ గోదావరి మొత్తం 236 కెపాసిటీ. నెక్స్ట్ మనం అంబేద్కర్ కోనసీమలో బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఓదలరేవు కోనసీమ డిస్టిక్ 245 మాక్సిమం
కెపాసిటీ అలాటెడ్ అయితే వెస్ట్ గోదావరిలో చూస్తూ ఉన్నాం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భీమవరం వెస్ట్ గోదావరి 328 అలాటెడ్ కెపాసిటీ. నెక్స్ట్ స్వర్ణానంద కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సీతారాంపురం 289 అలాటెడ్ కెపాసిటీ. నెక్స్ట్ ఎస్కేఎస్డి ఉమెన్స్ కాలేజ్ ఓల్డ్ టౌన్ తణుకు రోడ్ తణుకు వెస్ట్ గోదావరి 246 మ్యాక్సిమం కెపాసిటీ అలాటెడ్. నెక్స్ట్ సిఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మెంటాయవారి తోట 200 మ్యాక్సిమం కెపాసిటీ అలాటెడ్. నెక్స్ట్ కృష్ణ ప్రగతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పామూరు కృష్ణ మొత్తం 945 అలాటెడ్ మ్యాక్సిమం కెపాసిటీ. నెక్స్ట్ ఎన్టీఆర్ శ్రీవాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నడిం తిరువూర్ బిసైడ్ గణేష్ టెంపుల్ బైపాస్ రోడ్ తిరువూర్ 258 మ్యాక్సిమం కెపాసిటీ అలాటెడ్. నెక్స్ట్ గుంటూరు సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్ సాంబశివపేట నియర్ నార్త్ సెంటర్ గుంటూరు 274 మ్యాక్సిమం కెపాసిటీ అలాటెడ్. నెక్స్ట్ పల్నాడు వాగ్దేవి జూనియర్ కాలేజ్ ప్రగతి భవన్ బారంపేట్ బ్రాంచ్ నర్సరావుపేట పల్నాడు మొత్తం 171 మ్యాక్సిమం కెపాసిటీ అలాటెడ్. నెక్స్ట్ వాగ్దేవి జూనియర్ కాలేజ్ అంటూ సేమ్ మరి ఇక్కడే 350 అలాటెడ్ మ్యాక్సిమం కెపాసిటీ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ పల్నాడులోని వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నర్సరావు రోడ్ వితమరాజుకొండ వినుకొండ పల్నాడు 182 మ్యాక్సిమం కెపాసిటీ అలాటెడ్. తర్వాత వాగ్దేవి జూనియర్ కాలేజ్ చాణిక్య భవన్ మెయిన్ రోడ్ ఆపోజిట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నర్సరావుపేట పల్నాడు 163 మ్యాక్సిమం కెపాసిటీ అలాటెడ్. తర్వాత బాపట్ల చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ రాంపురం రోడ్ చీరాల 189 మ్యాక్సిమం కెపాసిటీ అలాటెడ్. తర్వాత విఆర్ఎస్ వైఆర్ఎన్ కాలేజ్ ఎన్టీఆర్ నగర్ చీరాల బైపాస్ రోడ్ 178 మ్యాక్సిమం కెపాసిటీ అలాటెడ్. ప్రకాశం సెయింట్ మేరీ బీఈడి కాలేజ్ ఒంగోలు రోడ్ పొదిలి ప్రకాశం 163 మ్యాక్సిమం కెపాసిటీ అలాటెడ్. నెక్స్ట్ ఆల్ఫా అగ్రికల్చర్ కాలేజ్ మాచవరం కనిగిరి ప్రకాశం 131 మ్యాక్సిమం కెపాసిటీ అలాటెడ్. తర్వాత నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ మొత్తం మనకు ఇక్కడ 206 అలాగే 137 మ్యాక్సిమం కెపాసిటీ అలాగే 113 మొత్తం అన్ని కూడా విక్రమసింహపురి యూనివర్సిటీలోనే 3 వెన్యూస్ ఇక్కడ మనకు అలాట్ చేశారు నెల్లూరులో. నెక్స్ట్ ఇంకోటి చూస్తున్నాం నెల్లూరులోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ గోలగమూడి వెంకటచలం మండల్ నెల్లూరు 201 మ్యాక్సిమం కెపాసిటీ అలాటెడ్. నెక్స్ట్ కర్నూలు జిల్లాకు సంబంధించి వివేకానంద జూనియర్ కాలేజ్ నియర్ ఎస్కేయు ఇటుకలపల్లి అనంతపురం. ఇక్కడ కర్నూలు వారికి కర్నూలులో కాకుండా అనంతపురంలో కేంద్రాలను కేటాయించడం మనం చూస్తూ ఉన్నాం. కర్నూలులో ఎక్కువ సంఖ్యలో జనాలు ఉండడం వల్ల కర్నూలు వారిని అనంతపురానికి కూడా కేటాయించారు. మరి ఇక్కడ మొత్తం 3 వెన్యూస్ కర్నూలు వారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శ్రీనివాస బీఈడి కాలేజ్ బి తాండ్రపాడు కర్నూలు ఒకటి, రాఘవేంద్ర బీఈడి కాలేజ్ కర్నూలు మరొకటి. నెక్స్ట్ అమిలియా నర్సింగ్ అండ్ ఫార్మసీ కాలేజ్ నన్నూరు రోడ్ కర్నూలు మరొకటి. ఇవన్నీ కూడా కర్నూలుకు కేటాయించినవి. ఎడ్యుకేషనల్ సొసైటీ నందికొట్కూర్ నంద్యాల 250 మ్యాక్సిమం కెపాసిటీ. విజయనికేతన్ స్కూల్ పాణ్యం నంద్యాల. ప్రభాత్ ఫార్మసీ అండ్ ఫార్మటికల్ కాలేజ్ బండాత్మకూర్ మండల్ నంద్యాల. జీవన్ జ్యోతి ఇన్క్లూసివ్ స్కూల్ పోలూరు నంద్యాల. ఈ విధంగా నంద్యాల జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ అన్నమయ్య జిల్లాకు చూస్తే గ్రీన్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ పనుగునూరు రోడ్ మదనపల్లి అన్నమయ్య. నెక్స్ట్ గ్రీన్ వ్యాలీ మొత్తం ఇవే గ్రీన్ వ్యాలీలో 3 వెన్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ కడప గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నూరు రోడ్ కడప. చిత్తూరు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆర్బిఎస్ నగర్ చిత్తూరు. నెక్స్ట్ ఆర్కే ఇంటర్నేషనల్ స్కూల్ బిసైడ్ వేణుకూస కళ్యాణ మండపం తిరుపతి రోడ్ చిత్తూరు. నెక్స్ట్ తిరుపతి ఇంటర్నేషనల్ ఢిల్లీ స్కూల్ చిగురువాడ తిరుపతి. నెక్స్ట్ విశ్వం స్కూల్ జీవకోన తిరుపతి. నెక్స్ట్ ఆదిశంకరాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ బైపాస్ రోడ్ అరవింద్ నగర్ గూడూరు తిరుపతి. ఇవన్నీ కూడా తిరుపతిలో కేటాయించినటువంటి కేంద్రాలు. నెక్స్ట్ మనం అనంతపురంకి సంబంధించి చూస్తే వివేకానంద జూనియర్ కాలేజ్ నియర్ ఎటికొలపల్లి అనంతపూర్. నెక్స్ట్ విద్యాభారతి బీఈడి కాలేజ్ ఆపోజిట్ గవర్నమెంట్ హై స్కూల్ బుక్కరాయ సముద్రం అనంతపూర్. తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంటెల్ క్యాంపస్ ఇంటెల్ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కంపల్లి క్రాస్ రోడ్స్ కళ్యాణ్ దుర్గం రోడ్ అనంతపురం. మొత్తం అనంతపురంలో 3 కేంద్రాలు కేటాయించారు. నెక్స్ట్ స్టేట్ వైడ్ గా ఏలూరు హీల్ ప్యారడైజ్ అగిరిపల్లి. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ రిసార్ట్స్ అరకు ఏఎస్ఆర్ వీటిలో కూడా కేంద్రాలు కేటాయించారు. ఇక నెక్స్ట్ జోన్ 1 కు చూస్తే గుడ్ మార్నింగ్ రిసార్ట్స్ అలాగే జోన్ 1 విజయనగరం వారికి ఆయిస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ విజయనగరం. జోన్ 2 ఈస్ట్ గోదావరికి జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజానగరం రాజమండ్రి. జోన్ 3 పల్నాడు వారికి వాగ్దేవి జూనియర్ కాలేజ్ సివి రామన్ భవన్ రావిపాడు రోడ్ ఆపోజిట్ జ్యోతి నికేతన్ పల్నాడు. జోన్ 3 బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బాపట్ల కాలేజ్ రోడ్. నెక్స్ట్ జోన్ 4 అన్నమయ్య
అర్చనా కాలేజ్ రాయచోటి, జోన్ 4 శ్రీ సత్యసాయి, బిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీ సత్యసాయి, నెక్స్ట్ జోన్ 4 అన్నమయ్య, ఇందిరా ప్రియదర్శిని కాలేజ్ తూర్పూరుపల్లి మదనపల్లి రోడ్ రాయచోటి అన్నమయ్య. ఈ విధంగా మొత్తం 58 కేంద్రాల్లో ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి 2025లో కొత్తగా ఎంపికైనటువంటి టీచర్లు ఉన్నారో వారందరికీ ఈ వెన్యూస్ అన్నిట్లో కూడా మరి శిక్షణ అనేది నిర్వహించబోతున్నారు. మరి ఇది టోటల్ గా కొత్త టీచర్లకు ఎక్కడెక్కడ ఎవరెవరికి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇక రాబోయే వీడియోలో ప్రైమరీ ఎస్జిటిసిలకు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో మనకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు, వారికి ఆర్పి ఎవరు, తర్వాత ఎస్ఆర్పి ఎవరు, అలాగే రూమ్ ఇన్ఛార్జెస్ ఎవరు, ఇటువంటి పూర్తి వివరాలు మనం మరో వీడియోలో చూద్దాం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.